ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, పొత్తి కడుపు సమస్యను అందరికీ వచ్చేస్తుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. ఫ్లాట్ వెళ్ళి రావాలంటే ఎలాంటి వ్యాయామాలు ప్రతిరోజు చేస్తే గనక ఆ సమస్య నుంచి బయటపడొచ్చు? కాళ్ళని కదిపినప్పుడల్లా పైకి కిందకి ఆడించినప్పుడు పొత్తి కడుపు పొట్ట భాగంలో కండాలు, ఈ భాగంలో కదలికలు ఎక్కువ వస్తాయి. ఏ భాగంలో మనం మార్పు చేస్తున్నామో కదుపుతున్నామో ఆ భాగంలో ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఆ భాగంలో ఫ్యాట్ ఎక్కువ కరుగుతూ ఉంటుంది. ఆ భాగంలో తగ్గింది కూడా బిగుస్తూ ఉంటుంది. మజిల్ దగ్గర పేరుకున్న ఫ్యాట్ కూడా కరిగి మజిల్ డెవలప్మెంట్కి ఫ్యాట్ తగ్గేసరికి ఈజీగా అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి ఫ్లాట్ పొట్ట కోసం 3 వ్యాయామాలు సులభంగా చేయగలిగేవి, కాళ్ళను కదిపేవి చూడండి. బెల్లీ ఫ్లాట్గా అవటానికి ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతులు భుజాలకి సమాంతరంగా మనం అట్లా చాపేసి కుడి కాల్ని వెనక భాగం నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. అదే మాదిరిగా ఎడమ కాల్ని కుడివైపుకి వెనక భాగాన్ని అట్లా తీసుకెళ్ళి ఆనించాలి. కాలు వెనక్కి వెళ్ళినప్పుడు చూడండి 2 చేతుల్ని అట్లా ముందుకు తీసుకొస్తాం. పొట్టను బాగా తగ్గించడానికి, తొడలు కాళ్ళు సీటు భాగంలో కొవ్వును బాగా కరిగించడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా 30-40 సార్లైనా మీరు కంటిన్యూస్గా చేయగలిగితే బాగుంటుంది. ఇక రెండో వ్యాయామంగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత గాలి పీలుస్తూ 2 చేతుల్ని పైకి లేపేసి ఎడమ కాలు పైకి లేపి ఎడమ తొడ కిందకి 2 చేతులు వచ్చేసి మళ్ళా ఆనిచ్చేటట్టు పెట్టాలి మనం. అట్లా ఒకసారి కుడి కాలు కిందకి, ఒకసారి ఎడమ కాలు కిందకి చేతులు వెళ్ళేటట్లుగా అలా తీసుకొస్తాం. ఇది చూడండి, చాలా మంచిగా శరీరంలో అన్ని భాగాల్లో కదలికలు తీసుకొస్తున్నది. ఇక మూడో వ్యాయామంగా స్ట్రైట్గా మనం 2 కాళ్ళు ఆనిచ్చి నుంచున్న తర్వాత 2 చేతుల్ని పైకి లేపేసి అరిచేతులు ముందుకు పెట్టేసి అట్లా నుంచుంటాం. కుడి కాళ్ళని పైకి లేపి కుడి మోక చేతికి దగ్గరికి వెళ్ళేటట్టు మనం తీసుకెళ్తాం. అట్లా చూడండి. ఇప్పుడు కుడి మోక చేయి దగ్గరికి, ఎడమ మోక చేయి దగ్గరికి. ఇది కూడా కాళ్ళు, తొడలు, నడుము, జబ్బలు, సీటు భాగానికి, ఈ భాగాలన్నింటిలో ఫలితం వచ్చే వ్యాయామంగా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంట్లో ఉండే ఇట్లా అనేక భాగాల్లో కొవ్వును తగ్గించుకుని మంచి షేపులో మన బాడీ ఉండేటట్టు చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, పొట్ట పెరగటం ఆయుక్షీణం, శక్తి క్షీణం. అందుకని 20-30% మన లంగ్స్ని బొజ్జ పెరిగే కొద్దీ నొక్కేస్తూ ఉంటుంది. 20-30% లంగ్స్ నొక్కబడ్డాయి అంటే గాలి 30% తగ్గిందంటే 30% లైఫ్ తగ్గిపోతుంది. అందుకని అసలు పొట్ట అనేది పెరగకుండా ఫ్లాట్గా ఉంటే మీ ఎఫిషియన్సీ, మీ ఎనర్జీ లెవెల్స్, మీ ఆయుష్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ పెరగడం కోసమన్నా పొట్టను ఫ్లాట్గా ఉంచుకోవడానికి ఇట్లాంటివి మానకుండా చేయండి. ఫలితం స్పీడ్గా రావాలంటే 2 పూట్లన్నా ట్రై చేసి చూడండి. ఒక 2-3 నెలలు కష్టపడితే చాలా వరకు ఫ్లాట్ అయిపోతుంది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా అసలు ఎవరికి ఐడియా లేని పారాథైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్పారు. మరి మన కార్యక్రమంలో ఇలాంటి విజ్ఞానం అలాగే అవగాహన అందిస్తూ ఉంటాం కాబట్టి ప్రేక్షకులందరూ ప్రతిరోజు 8:30కి చక్కగా టీవీ ఆన్ చేసుకుని మన కార్యక్రమం చూస్తున్నారు. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి విశేషాన్ని అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. చూశారు కదండి, ఇప్పటి వరకు ఎంతో అవగాహన మనకు డాక్టర్ గారు అందించారు. ఈ అవగాహన అంతా కూడా మనందరం ఆరోగ్యం కోసం ఉపయోగించుకుందాం. మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.